డబుల్ బాటమ్ చార్ట్ ప్యాటర్న్. సో డబుల్ బాటమ్ చార్ట్ ప్యాటర్న్, దీని ప్రకారం ప్యాటర్న్ ఇలా ఉంటుందన్నమాట. ఈ ప్యాటర్న్ గురించి మాట్లాడేటప్పుడు మనం బై అని సెల్ గురించి మాట్లాడతాం ప్రతి ప్యాటర్న్లో కూడా. కానీ మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తున్నాను, ఇది ప్యాటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై సెల్. కానీ మనం యాజ్ అ ప్రొఫెషనల్ ట్రేడర్గా మనం బై అండ్ సెల్ అనేది వేరే సెటప్ని బేస్ చేసుకుని చేస్తాం, ఓన్లీ ప్యాటర్న్ బేస్ చేసుకుని చేయం. సో డబుల్ బాటమ్ చార్ట్ ప్యాటర్న్ ప్రకారం ఇలాగా ప్రైస్ అనేది ఇలా కంటిన్యూస్గా డౌన్ అవుతుంది. ఓకే, డౌన్ అవుతున్నప్పుడు ప్రీవియస్ ట్రెండ్ అనమాట, ప్రీవియస్ ట్రెండ్ ప్యాటర్న్ ఫామ్ అవడానికి ముందు కంపల్సరీ ఇలా జరగాలని రూల్ లేదు. ఇలా డౌన్ అని అవ్వచ్చు, సమ్టైమ్స్ అప్ అని అవ్వచ్చు. తర్వాత ఏమవుతుంది, ఒక పర్టికులర్ ప్లేస్లో డౌన్ వెళ్ళిన తర్వాత అప్ వెళ్తుంది, మళ్ళీ అగైన్ సేమ్ ప్లేస్లో అంటే సేమ్ ప్రైస్ లెవెల్ దగ్గర మళ్ళీ ఇంకొకసారి బౌన్స్ అవుతుంది అనమాట. అంటే ఇట్స్ లైక్ సపోర్ట్ లాగా. సపోర్ట్ ఎలాగైతే ఒకే ప్లేస్లో 2 సార్లు ఆర్ మోర్ దెన్ 3 టైమ్స్ అవుతుందో, ఇక్కడ ఏంటంటే 2 టైమ్స్ బౌన్స్ అవుతుంది అనమాట. బౌన్స్ అయ్యి ఇలా అప్ వెళ్తుంది. ఈ అప్ వెళ్ళినప్పుడు ఓకే, ఈ ప్రీవియస్ దీన్ని మనం మిడ్ పాయింట్ లెవెల్ అంటాం, మిడ్ పాయింట్. ఓకే, ఈ ప్రీవియస్ హైని బ్రేక్ చేసి అప్ వెళ్తుంది అనమాట. ఈ ప్రీవియస్ హై యొక్క లెవెల్ ని బ్రేక్ చేసి కూడా మళ్ళీ అప్ వెళ్తుంది. ఓకే, అప్ వెళ్ళిన తర్వాత ఓకే డౌన్ అవుతుంది కొంత ప్రైస్. ఇది ఎంతవరకు డౌన్ అవ్వచ్చు యాజ్ పర్ ప్యాటర్న్, అంటే థీరీ వేరు ప్రాక్టికల్ వేరు. యాజ్ పర్ థీరీ ఇక్కడ వరకు రావచ్చు, కానీ ప్రాక్టికల్ గా ఇక్కడ వరకు రావాలని రూల్ లేదు ఈ డౌన్ మూమెంట్. ఓకే ఓకే, ఇక్కడ వరకు రావచ్చు. అండ్ ఆన్ అండ్ అరౌండ్ గా మేబీ యాజ్ పర్ దిస్ ప్యాటర్న్ ఏం చెప్తుందంటే నువ్వు ఈ టైంలో ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు అని చెప్తుంది, అంటే బై చేయొచ్చు అని చెప్తుంది అనమాట. ఈ ప్యాటర్న్ చెప్తుంది, కానీ మనం చేసే విధానం వేరేలా ఉంటుంది. అది క్లారిటీ ఇస్తున్నాం అందరికి. ఓకే, సో ఎంటర్ అవ్వచ్చు అని చెప్తుంది. తర్వాత మాక్సిమం టైమ్స్ ఏం జరగచ్చు, మేబీ ప్రైస్ అప్ వెళ్ళచ్చు మాక్సిమం టైమ్స్. బట్ ఫ్యూ టైమ్స్ ఏం జరగచ్చు, ఇట్ కెన్ ఫెయిల్ అనమాట. ఇది ఫెయిల్ కూడా అవ్వచ్చు. ఫెయిల్ అయినప్పుడు మనకు లాస్ వస్తుంది, సక్సెస్ అయినప్పుడు మనకు ప్రాఫిట్ రావచ్చు. ఓకే, సో ఈ రకంగా ఫామ్ అయితే దాన్ని మనం డబుల్ బాటమ్ చార్ట్ ప్యాటర్న్ అంటాం అనమాట. ఇంకొన్ని టెక్నికల్ పాయింట్స్ మనం నేర్చుకోవాలి ఇక్కడ.